అన్ని రకాలుగా ముందున్నామని చెప్తూనే ఈ ఆర్థిక మంత్రి గారు, అదే విధంగా ముఖ్యమంత్రి గారు మరి ఎందుకు గతంలో ఇచ్చిన హామీలు ఎందుకు నిలబెట్టలేకపోతున్నారు? మరి కొన్ని సందర్భాలలో నా దగ్గర బడ్జెటే లేదు, నాకు అప్పే పుడతలేదు, నన్ను కోసుక తింటారా అని చెప్పే ముఖ్యమంత్రి గారికి మరి ఇప్పుడు ఇవన్నీ ప్రవేశపెడుతుండు కదా. మరి గతంలో రైతులకు రైతు బంధు ఇంకా పూర్తిగా వేయలేదు, రైతు బంధు చేసినాం కానీ నేను వేసినా కానీ అది వచ్చిందో లేదో నాకు తెలియదు అంటుండు. ఈ రోజు మరి అదే మాట ఈ రోజు ముఖ్యమంత్రి గారు కూడా అంటారు. మరి ఆర్థిక మంత్రి గారు ప్రవేశపెట్టారు కానీ మరి ఎందుకు ప్రవేశపెట్టారో నాకు తెలియదు, అది వస్తుందో రాదో నాకు తెలియదు, ఇచ్చిన కానీ తెలియదు అని చెప్పి తప్పించుకోవడం కోసం ముఖ్యమంత్రి గారికి కూడా ఇది ఒక అవకాశంగా ఉంటది. ఎందుకంటే ఇప్పటికైనా సరే మన రాష్ట్రం అన్ని రకాలుగా గత ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ముందు వరుసలో తీసుకొచ్చిండు కాబట్టే ఈ రోజు ఆర్థికంగా మనం మంచి పొజిషన్ లో ఉన్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు గతంలో ఇప్పుడు ముఖ్యమంత్రి గారే నిన్న చెప్పాడు 28 నెలల్లో 3,47,294 కోట్ల రూపాయల అప్పు చేసినాము అని చెప్తున్నాడు. ఆ విధంగా చెప్పుకుంటూ పోతే ఒక నెలకు 12,403 కోట్ల రూపాయల అప్పు చేస్తే మరి ఇది ఎక్కడ పోయింది? మళ్ళీ మనకు వచ్చే ఆదాయం 18,500 కోట్ల రూపాయలు ప్రతి నెల వస్తుంది. మరి ఈయన ఒక్క 2 సంవత్సరాలకు 28 నెలలకే 3.5 లక్షల కోట్ల రూపాయల అప్పు చేస్తే కేసీఆర్ గారు 3.5 లక్షల కోట్ల అప్పు అని పార్లమెంట్ లో కేంద్ర మంత్రే చెప్తారు. కానీ వీళ్ళు మాత్రం 8 లక్షల కోట్ల అని ఒక ఆయన, 7 లక్షల కోట్ల అని ఒక ఆయన, వీళ్ళు అబద్ధపు మాటలు చెప్పి కాలం వెళ్ళముచ్చుకుంటున్నారు. కానీ మరి కేసీఆర్ గారు చేసిన అప్పు 3.5 లక్షల కోట్ల అప్పు అని పార్లమెంట్ లో ప్రకటిస్తే సరే ఒకవేళ 8 లక్షల కోట్లు అనుకొని 10 లక్షల కోట్లు అనుకొని మరి సంపద కూడా సృష్టించిండు కదా, ప్రాజెక్టులు కట్టిండు కదా, సెక్రటరియట్ కట్టిండు కదా, అనేక కంపెనీలు హైదరాబాద్ కు తీసుకొచ్చిండు కదా, అనేక సంక్షేమ పథకాలు ఇచ్చిండు కదా, మేనిఫెస్టోలో ఉన్నాయి ఇచ్చిండు కదా, రైతులకు రైతు బంధు పూర్తి కరోనా సమయంలో కూడా సమయానికి నాట్ల సమయానికి రైతులకు రైతు బంధు చేసిండు కదా. యాదగిరి గారు ఇవన్నీ చేస్తే ప్రజలు ఎందుకు తిరస్కరించారంటారు? నేనేమంటున్నా, అంత సంక్షోభంలో కరోనా సంక్షోభంలో కూడా రైతులకు రైతు బంధు ఇచ్చిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. ఈ రోజు ఇప్పటి వరకు 3 సార్లు ఎగ్గొట్టిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అప్పుడు నవంబర్ లో తీసుకుంటే 10,000 వస్తాయి, డిసెంబర్ లో తీసుకుంటే 15,000 వస్తాయన్న ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఎన్ని డిసెంబర్లు అయిపోయినాయి ఒక్కసారి చెప్పాల్సిన అవసరం కూడా ముఖ్యమంత్రి గారు, అదే విధంగా ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారికి కూడా ఉంటది. యాదగిరి గారు ఇంకొకటి, ఎందుకు మూసీ నది చుట్టూ మూసీ నది పునరుద్ధీకరణలో భాగంగా చేస్తుంటే ఎందుకు మీ బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేస్తుందంటే ఏం చెప్తారు? బయట విశ్లేషకులు కూడా చెప్తున్నారు బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేస్తుందని. నిన్న రేవంత్ రెడ్డి గారు స్వయంగా అసెంబ్లీ సాక్షిగా ఆయన వీడియోతో సహా మాట్లాడారు. మరి ఎందుకు మీరు ఈ రకంగా రాజకీయం చేస్తున్నారంటే చెప్తారు. ఒకటి ఆయన మాట్లాడిన బయట ఒకటి ఉంది, ప్లే అవుతుంది, మీరు మాట్లాడేది కానీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన బయట ఒకటి ప్లే అవుతుంది, చూద్దాం. 28,000 అక్రమ కట్టడాలు, అక్రమమైన బిల్డింగ్ కట్టడం మొదలు పెడితే వితౌట్ నోటీస్, అధ్యక్ష చట్టం చెప్తా ఉంది, చట్టం నో నోటీస్ విల్ బి గివెన్, ఇట్ విల్ బి డెమాలిష్డ్. అంత కఠినంగా ఉంది అధ్యక్ష చట్టం. ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే ప్రశ్న లేదు. వాళ్ళు ఎవరన్నా కావచ్చు, ఎవరన్నా కాకపోవచ్చు, దాంతో నిమిత్తం లేదు. అక్రమ కట్టడం అంటే ఇమ్మీడియట్ డిమాలిషన్ అధ్యక్ష, దాన్ని స్పేర్ చేసే ప్రశ్నలు ఎవరు కూడా అధ్యక్ష. గత 65 ఏళ్లలో మూసీకి వరదలు వచ్చినప్పుడు కానీ ఇతరత్ర సమయాల్లో కానీ మాక్సిమం ఫ్లడ్ లెవెల్ ఏంది, బఫర్ ఏంది, దాని ప్రాపర్ అసలు మార్కింగ్స్ ఏంది, ఇది ఏది కూడా ఎన్నడూ కూడా మా దగ్గర ఎక్కడ కూడా డేటా లేకుండే అధ్యక్ష. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం సవ్యంగా మూసీకి పోయిన సంవత్సరం 2020 అక్టోబర్ లో వరదలు వచ్చినప్పుడు వరదల ఉధృతిని కూడా స్టడీ చేసి టెక్నాలజీని కూడా వినియోగించి డ్రోన్స్ ని కూడా ఉపయోగించి బ్రహ్మాండంగా అటు ఎంఎఫ్ఎల్ బఫరు ఏది ఎక్కడ ఎంత ఉంది అనేది కూడా మార్క్ చేసి మొత్తంగా ఐడెంటిఫై చేశాం అధ్యక్ష. उसके साथ ही साथ हमने बड़ा साहब ये भी किया कि कितने इंक्रोचमेंट है, बफर में कितने हैं, मूसी के बेड में कितने हैं, रिवर बेड में कितने हैं, इसका भी हमने एक अंदाजा लगाया. करीब 10,000 तक कुल मिला के स्ट्रक्चर है, 10,000 तक है. उसमें मलकपेट में भी है, अंबरपेट में भी है, कई सारी जगह है. आप भी जानते हैं, मैं भी जानता हूँ. एक दिन में ही आए नहीं है, बहुत सालों से चलता आया, तो ये सब वहीं पे है. ఎంక్రోచ్మెంట్ చూస్తే దగ్గర 10,000 తుర్క చెరువు ఉంది, దాని కింద ప్రగతి నగర్ చెరువు మొత్తం ఆ ఛానల్ మొత్తం కబ్జాలు, దాన్ని ఇల్లు కట్టాం. సో దానివల్ల ఏమైందంటే వాటర్ దేర్ వాజ్ నో అదర్ వే టు గో బట్ టు ఎంటర్ ఇంటూ రెసిడెన్షియల్ లేఅవుట్స్. నిర్దాక్షిణ్యంగా కొట్టిపారేయండి, బుల్డోజర్లు పెట్టి మన జేసీబీలు పెట్టి ఎవరు అడ్డుకొచ్చినా కూడా పోలీసు. ఏమంటారు? ఇప్పుడు మరి రాజకీయం చేయట్లేదంటారా మీరు? ఇప్పుడు ఏమంటారు?
మేము మా పార్టీ పరంగా కానీ ఇప్పుడు కూడా మూసి శుద్ధీకరణకు మేము వ్యతిరేకం కాదు, హైదరాబాదు అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు, మూసీ నది ప్రక్షాళనకు వ్యతిరేకం కాదు. కానీ మూసీ నది ప్రక్షాళన పేరు మీద పేదల ఇళ్లను కూలగొట్టడం కోసం మాత్రమే మా పార్టీ మేము వ్యతిరేకిస్తున్నాము. గతంలో కేసీఆర్ గారు చెప్పిన మాటలు ప్రకటిస్తున్నారు కదా. యాదగిరి ఒక్క నిమిషం ఆగు. ఇప్పుడు ఆల్రెడీ ఈ వీడియో మొత్తం డైరెక్ట్ చూపించినాక కూడా మళ్ళీ మీ బీఆర్ఎస్ వాళ్ళు ఇట్లనే మాట్లాడితే ఏమన్నట్టు, నిర్దాక్షంగా ఎవడున్నా మొత్తం కూలగొట్టేయండి ఆర్డర్ ఉంది ముందని చెప్తుండ్రు. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చూపించి స్వయాన చూపిస్తే మీ కేసీఆర్ ని నేను తిట్టోదు, ఎందుకంటే వయసులో పెద్దోడని. కేటీఆర్ కి నిజంగా కూడా సిగ్గు లేదు. నువ్వేం చెప్తున్నావు, ఎవరిని కూడా ఆలోచించేది ఉపేక్షించేది లేదు, కూలగొట్టే అంటున్నావు. మళ్ళీ నువ్వు ఇదంతా వీడియో ఎవరు చెప్పిండు? రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీని ఎందుకు బదనాం చేస్తుండ్రు మీరు? అంటే మీరు చేసినప్పుడేమో సంసారం వేరేవాడు చేసే విచారమా? ఈ బీఆర్ఎస్ వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలా ఈ వీడియో చూసిన తర్వాత. అసెంబ్లీలో మాట్లాడితే నోరు లేదు మొత్తానికి బీఆర్ఎస్ వాళ్ళంతా. ఇదే కాకుండా ఒక రకంగా హరీష్ రావుని కూడా తీసుకో. హరీష్ రావు 2004లో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో కేసీఆర్ సపోర్ట్ చేసి మా అల్లుడికి మంత్రి పదవి అంటే ఏమిచ్చిండ్రు? యూత్ అఫైర్స్ మినిస్టర్ ఇచ్చిండ్రు. యూత్ అఫైర్స్ స్పోర్ట్స్ ఇస్తే నేను మా మిత్రుడు రంగారావు అని చెప్పి అడ్వెంచర్ క్లబ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేము ఫౌండర్లం. దాంతోపాటు జిట్టా బాలకృష్ణారెడ్డి మేము హరీష్ రావుకి దగ్గరుండి యూత్ అఫైర్స్ అంటే ఏంది, స్పోర్ట్స్ అంటే ఏంది, ఆ మినిస్ట్రీలో ఏమొస్తుంది అనేది మేము దగ్గరుండి ఆయన మినిస్ట్రీలో కూర్చొని ఆయన బచ్చగాన్లకు చెప్పినట్టు చెప్పినాం. ఇది 2004 మాట నేను చెప్పేది. ఇటువంటి వాళ్ళు ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని మేమే కట్టలు కట్టేసామంటారు. ఈరోజు మల్లన్న సాగర్ తీసుకో, నిన్న గండి పడ్డది. మీరు చేసిన అంతా దొంగతనం పనులు మొత్తానికి దోపిడి దొంగలాగా దోచుకోపోయినారు. ఈ రోజు ఆలోచిస్తే మల్లన్న సాగర్ లా మీరు కేటాయింపులు చేసింది భూమి ఎంత, మీరు ఎంత దోచుకున్నాడు? ఈ రోజు హరీష్ రావుకి ఫామ్ హౌస్ లేడికైనా వచ్చినాయి, ఇవన్నీ ప్రజలకు చెప్పండి. ఇంకా 2.5 సంవత్సరాలు అయిపోయినా బీఆర్ఎస్ వాళ్ళు మేమే అధికారంలో ఉన్నట్టు మాట్లాడుతున్నారు. పెయింట్లు వేసుకున్న కాడ నుంచి ఈ రోజు ఢిల్లీకి కప్పం కట్టి పిసిసి పదవి తెచ్చుకొని ముఖ్యమంత్రికి కప్పం కట్టే స్థాయికి ఏ విధంగా ఎదిగిందో చెప్పు నువ్వు. ఈ రోజు నువ్వు చెప్తున్నావు కదా కేసీఆర్ గారి గురించి, హరీష్ రావు గారి గురించి. హరీష్ రావుకు నేనే నేర్పించిన అని చెప్తున్నావు కదా. అంత గొప్ప నాయకుడు అయితే మరి కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి నేర్పించిన గొప్ప నాయకుడు అయితే ఇప్పటి వరకు మరి నీకు 2.5-3 సంవత్సరాలు అవుతుంది. నీకు ఏం పదవి వచ్చిందో చెప్పు మరి, నీకేం గుర్తింపుందో చెప్పు మరి. నీకు జీవన్ రెడ్డి గారిని బొమ్మల లేక పొగబెట్టి ఎల్లగొడుతున్నారు, దానికి సమాధానం చెప్పు. నీకు నీ ఇంత పెద్ద సీనియర్ రేవంత్ రెడ్డిని ఇప్పుడు ఎవరేం ఎల్లగొడతలేరు. మొత్తానికి అందరితోని సమన్వయంగానే ఉన్నాడు. ప్రతిదీ కాంగ్రెస్ పార్టీ ఒక మూకుమ్మడిగానే అందరు కలిసే ఉన్నారు. ఆ విభజన ఏం లేదు. టీఆర్ఎస్ అపోహ బీదేస్తున్నారు అంతే. యాదగిరి గారు మీరు శివలాల్ గారిని ఒకటైతే అడిగారు, కానీ మీ బీఆర్ఎస్ పార్టీలో మరి తెలంగాణ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు ఎంతోమంది అసూలు బాసారు. ఎంతమందికి వచ్చినాయి సార్ పదవులు? ఎంతమందికి ఇచ్చింది మీ బీఆర్ఎస్ పార్టీ? ఎవరు ఒక్కొక్కరికి వస్తే పదవులు, ఒక్కొక్కరికి రావు. సక్సెస్ అనేది పదవులే కొలమానమా? కాదు కదా. యాదగిరి ఇంకొక మాట, ఈ 2.5 సంవత్సరాలు రాలేదన్నో వాస్తవం ఒప్పుకుంటా. యాదగిరి ఒక్క నిమిషం ఈ 2.5 సంవత్సరాలు మీకేం పదవి వచ్చిందని అడుగుతున్నావు. ఆల్రెడీ మా పార్టీ హైకమాండ్ కానీ మా ఇన్ఛార్జ్ కానీ ఢిల్లీ నుంచి కానీ ఎవరేం చేస్తున్నారు, పరీక్షలు చేస్తున్నారు. ఆల్రెడీ పార్టీలో అంకిత భావంతో పనిచేస్తున్న వాళ్ళు ఒక లిస్టు, ఎలక్షన్ ముందు వచ్చిన వాళ్ళు 2వ లిస్టు, గెలిచిన తర్వాత వచ్చిన 3వ లిస్ట్ అని చెప్పి ఈరోజు మా మీనాక్షి నటరాజన్ గారు చెప్పింది. ఆ లిస్ట్లో ఆల్రెడీ మేము ఉన్నాము. బేఫికర్ గుండు, ఇవాళ కాకపోతే రేపు ఖచ్చితంగా నేను అనుకున్న దానికి కానీ లేకపోతే ప్రభుత్వం నాకు ఆ పదవి కట్టబెడుతుంది విత్ ఇన్ షార్ట్ టైం. నీ తోటి సోదరునిగా మేము కూడా సంతోషం. ఏ పదవి ఇయ్యరు కష్టపడ్డ కార్యకర్తలకు. కాంగ్రెస్ లో ఎలాంటి పదవి ఇయ్యరు. మా పార్టీలో ఇచ్చారు. బాల్క సుమన్ గారు విద్యార్థి నాయకుడికి ఎంపీ ఇచ్చిండ్రు, ఎమ్మెల్యే ఇచ్చిండ్రు, విప్ ఇచ్చారు. యాదవ్ కిషోర్ గారికి 2 సార్లు ఎమ్మెల్యేగా ఇచ్చారు. అనేక మందికి, రసమై బాలకిషన్ గారికి ఎమ్మెల్యేగా ఇచ్చారు. ఆ విద్యార్థులకు, కళాకారులకు అందరికీ అవకాశాలు విడుదల వారిగా ఇచ్చుకుంటూ వచ్చిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి నాయకత్వంలో. యాదగిరి గారు, యాదగిరి గారు మీ అభిప్రాయం అర్థమైంది. కాసేపు అందుబాటులో ఉండండి. యాదగిరి గారు మనతోటి పాపిరెడ్డి గారు జాయిన్ అయ్యారు, రాజకీయ విశ్లేషకులు. ఆయనతో కూడా మాట్లాడి మళ్ళీ మాట్లాడతాను. పాపిరెడ్డి గారు నమస్తే సార్.
నమస్కారం. పాపిరెడ్డి గారు ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టారు. బట్టి విక్రమార్క గారు మరి ఐటీఐ ఏటీసీలో చదివే ప్రతి విద్యార్థికి నెలకు 2,000 చొప్పున స్కాలర్షిప్లు అందజేస్తామని చెప్పారు. ఇక విద్యార్థులందరికీ కూడా ఇప్పుడు పాఠశాలలో కాకుండా కళాశాలలో కూడా 12th స్టాండర్డ్ వరకు కూడా మరి పౌష్టికాహార లోపం ఉండకుండా వాళ్ళకు కూడా మరి ఆహారాన్ని అందించే పథకాన్ని కూడా మరి శ్రీకారం చుట్టామని చెప్పారు. ఓవరాల్గా ఈ యొక్క బడ్జెట్ని మీరు ఏ రకంగా చూస్తారు, ఏ కోణంలో చూస్తారు? అదేవిధంగా మూసీ నది చుట్టూ రాజకీయం చేయొద్దు అని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. కేటీఆర్ గారు సాక్షాత్తు మాట్లాడిన వీడియోని అసెంబ్లీలో ఆయన ప్లే చేసి మరీ చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ నిజంగా మూసీ నది పునరుద్ధీకరణ విషయంలో రాజకీయం చేస్తుందని మీరు భావిస్తున్నారా? ఈ రెండు విషయాల గురించి చెప్పండి సార్ ప్లీజ్. లక్ష్మీనాథ్ గారు, ఈరోజు 2026-27 బడ్జెట్ బట్టి విక్రమార్క గారు ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అయితే ఒకటి ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల బడ్జెట్ లో నేను కొన్ని అంశాలు ఏంటంటే, 2025-26 బడ్జెట్ ప్రవేశపెట్టారు. నేను ఈ పనులు చేస్తామని చెప్పాను. మళ్ళీ 2026-27లో మళ్ళీ ఒక బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఒకటి ఏంటంటే, మేము ఒక ఆర్థికవేత్తగా, ఒక ఎకనామిక్స్ ప్రొఫెసర్గా నేను చూసేది ఏంటంటే, బడ్జెట్ కేటాయింపులు, బడ్జెట్ ప్రవేశపెట్టడం ఒక ఎత్తు అయితే, ఆ పెట్టిన బడ్జెట్ లో ఉన్న రకరకాల ఏవైతే కేటాయింపులు జరుగుతాయో కేటాయింపులను కరెక్ట్ గా చేసి ఏ లక్ష్యాలు పెట్టుకున్నారో ఒక ఆర్థిక సంవత్సరానికి, ఇప్పుడు ఈ ఆర్థిక సంవత్సరం 26-27 ఈ మేరకు సాధించారు.